అది కూడా తక్కువ ప్రైస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో ఇప్పుడు వెళ్ళి టికెట్ తీసుకుందాము. సో ఎంత పడుతుందో మీకు అయితే చూపిస్తాను. మనమైతే కాచిగూడ నుంచి విజయవాడ వరకు టికెట్ అయితే తీసుకున్నాము. 319 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో టికెట్ ప్రైస్ వచ్చి 65 రూపాయలు అయితే పడింది. టికెట్ తీసుకున్నాం కదా, బుకింగ్ ఆఫీస్లో తీసుకున్నాము. టికెట్ వెండింగ్ మిషన్ అయితే తీసుకోలేదు. సో బుకింగ్ ఆఫీస్లో కనుక్కుంటే ప్యాసింజర్ ట్రైన్ తెలుపు ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కినట్టు నీకు ఫైన్ పడుతుంది. మనం అయితే ప్యాసింజర్ ట్రైన్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం విజయవాడ వరకు. ఈ ట్రైన్లో వాష్రూమ్ డోర్ ఓపెన్ చేయాలంటే భయంగా ఉంది, ఎందుకంటే అంత వర్స్ట్గా అయితే ఉంది వాష్రూమ్. నడికుడి జంక్షన్ నుంచి విజయవాడ వరకు ఇదే ట్రైన్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో ప్యాసింజర్ ట్రైన్ ఇది కూడా. సో ఫైనల్గా మనమైతే విజయవాడ జంక్షన్ అయితే చేరుకున్నాము. సో మార్నింగ్ సికింద్రాబాద్ రోడ్ వచ్చిన క్రౌడ్ చూడండి, ఒక రేంజ్లో అయితే ఉన్నారు. సో ఇప్పుడు టైం కానీ చూసుకుంటే 7:50 అయితే అవుతుంది. సో ఎక్కువ అరైవల్స్ అయితే ఉంటుంది కదా, సో క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ఈరోజు ఇక్కడ నుంచి మనం అయితే విజయవాడ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. అది కూడా మేము ప్యాసింజర్ ట్రైన్లో మాత్రమే. అయితే ఫస్ట్ అయితే సికింద్రాబాద్ నుంచి కాచిగూడకి అయితే వెళ్తాను. మళ్ళీ కాచిగూడ నుంచి నడిగుడి ప్యాసింజర్ ఉంది కదా, సో అదైతే ఫుల్గా అయితే ట్రావెల్ చేస్తాను. సో అది కూడా బ్లాగ్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి నాకైతే 5 రూపాయలు అయితే పడుతుంది. మీరైతే సికింద్రాబాద్ నుంచి మల్కాజ్గిరికి కానీ లేదంటే చల్లపల్లికి కానీ ట్రైన్ చూసుకున్నారంటే అక్కడ నుంచి మనకైతే కాచిగూడ నడికుడి ప్యాసింజర్ ట్రైన్ అయితే ఉంటుంది. సో ఆ ట్రైన్లో మనమైతే నడికుడి దాకా వెళ్ళొచ్చు. మళ్ళీ నడికుడి నుంచి మాచర్ల గుంటూరు ప్యాసింజర్ ట్రైన్ అయితే ఉంటుంది. మళ్ళీ అదే ట్రైన్ విజయవాడకి అయితే వస్తుంది గుంటూరు జంక్షన్ నుంచి. సో అలాగైతే మనమైతే ట్రావెల్ చేయబోతున్నాము. సో ఈ పక్కంతా మనకైతే వర్క్లు అయితే జరుగుతుంది. మనకు బుకింగ్ ఆఫీస్ వచ్చేసి ఈ మూల అయితే ఉంటుంది. సో ఇటు సైడ్ నుంచి ట్రైన్ అంటే ఈ పక్క అయితే ఉంటుంది మీకు బుకింగ్ ఆఫీస్. సో సికింద్రాబాద్ నుంచి కాచిగూడ వరకు నాకు టికెట్ ఫైర్ వచ్చేసి 5 రూపాయలు అయితే పడింది. కానీ టికెట్ కుట్టింది చూడండి, పలక్మా వరకు అయితే కూడా టికెట్. సో ఈ క్రౌడ్ అంతా జనరల్కి, ధనాపూర్ జనరల్కి క్రౌడ్ కూడా ఒక రేంజ్లో అయితే ఉంటుంది. ధనాపూర్ బండిలో కూడా చేయాలి, ధనాపూర్ ఎక్స్ప్రెస్ కూడా సికింద్రాబాద్ నుంచి చేయాలి ఫుల్గా. సో చేద్దాం అది కూడా తొందరలో. సో పలక్మా ఎంపీఎస్ వచ్చేసి దాదాపు 20 నిమిషాలు లేటుగా అయితే వచ్చింది సికింద్రాబాద్ జంక్షన్కి. సో ఇదే ట్రైన్లో మనం అయితే ఎక్కాలి. సో వీలైతే సీతాఫలం మండలి అయితే దిగాము, లేదంటే వెళ్ళిపోయిందంటే కాచిగూడలో దిగుతాము. సో ట్రైన్లో క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గా అయితే ఉన్నారు, కానీ సికింద్రాబాద్ జంక్షన్ అయితే దిగిపోయినారు. సో ట్రైన్ అయితే ఖాళీ అయిపోయింది ఇక్కడ. సో మన ట్రైన్ వచ్చేసి సీతాఫలం మండికి అయితే రీచ్ అయింది. సో ఒకవేళ మీకు ట్రైన్ లేట్ అయితే ఇక్కడైతే దిగిపోండి. సో 9:20కి మనకు కాచిగూడలో అయితే స్టార్ట్ అవుతుంది నడికుడి ప్యాసింజరు. సో నాకైతే టైం ఉంది కాబట్టి నేనైతే కాచిగూడ దాకా అయితే ట్రావెల్ చేస్తున్నాను. అయితే 8:30కంతా సికింద్రాబాద్ జంక్షన్లో ఎక్కినాము. సో ఇక్కడికి 8:54 అయితే తీసుకొచ్చేసింది. ట్రైన్ లేట్ అయితే సీతాఫలం మండిలో దిగిపోవడం బెటర్. సో అక్కడ నుంచి కూడా మనకైతే ఈ ట్రైన్ నడికుడి ప్యాసింజర్ వస్తుంది. సో సీట్లు కూడా కొంచెం ఖాళీగా అయితే ఉంటుంది. నెలకు మనమైతే కాచిగూడకి అయితే చేరుకున్నాము. సో ఇక్కడ నుంచి మనమైతే నడికుడి వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం. నడికుడి అలాగే గుంటూరు నుంచి విజయవాడ మొత్తం మేము ట్రైన్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. అది కూడా తక్కువ ప్రైస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో ఇప్పుడు వెళ్ళి టికెట్ తీసుకుందాము. సో ఎంత పడుతుందో మీకు అయితే చూపిస్తాను. సో ప్రస్తుతానికి మనమైతే కాచిగూడ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము. సో ఈ ట్రైన్ వచ్చేసి శనివారం తప్ప మిగతా అన్ని రోజులు అయితే ఉంటుంది. ఈ ట్రైన్ కాచిగూడలో 9:20కి అయితే స్టార్ట్ అవుతుంది మార్నింగ్. చేస్తున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 6779. కాచిగూడ నుంచి నడికుడి వెళ్ళే మెమో ట్రైన్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం. మెమో డెమో అయితే వస్తుంది. ఇక్కడ చూసుకుంటే డెమో అయితే ఉంది. సో చూద్దాం ఏ ట్రైన్ వస్తుందో. బుకింగ్ ఆఫీస్ వచ్చేసి మనకు అక్కడైతే ఉంటుంది. సో గేట్ నెంబర్ 1 దగ్గర అయితే ఉండదు, ఓన్లీ టికెట్ వెండింగ్ మిషన్ మాత్రమే అయితే ఉంటుంది. మనమైతే కాచిగూడ నుంచి విజయవాడ వరకు టికెట్ అయితే తీసుకున్నాము. 319 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో టికెట్ ప్రైస్ వచ్చి 65 రూపాయలు అయితే పడింది. సో వయా చూసుకుంటే సీతాఫలం మండి, మల్కాజ్గిరి, నడికుడి జంక్షన్, గుంటూరు. సో ఆ రూట్ అయితే మనం అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో టికెట్ ప్రైస్ వచ్చేసి మనకు 65 రూపాయలు అయితే పడింది. టికెట్ తీసుకున్నాం కదా, బుకింగ్ ఆఫీస్లో తీసుకున్నాము. టికెట్ వెండింగ్ మిషన్ అయితే తీసుకోలేదు. సో బుకింగ్ ఆఫీస్లో కనుక్కుంటే ప్యాసింజర్ ట్రైన్ తెలుపు ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కినట్టు నీకు ఫైన్ పడుతుంది. మనం అయితే ప్యాసింజర్ ట్రైన్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం విజయవాడ వరకు. సో మనం కాచిగూడ నుంచి నడికుడి వరకు ఈ ఆర్సీఎఫ్ మెమోలో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో ట్రైన్ చూసుకుంటే ఎంఆర్ అయితే ఉంది, మనమైతే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. సో ఈ పక్క చూసుకుంటే కర్ణాటక సంపర్క క్రాంతి అయితే ఉంది. నిజామాబాద్ నుంచి యశ్వంత్పూర్ క్రౌడ్ కూడా ఒక రేంజ్లో అయితే ఉన్నారు. సో అందరూ అయితే జమ్ అయితే స్లీప్ వేస్తున్నారు. సో సీట్లు కూడా కొంచెం ఖాళీగా అయితే ఉంది. ట్రైన్ నెంబర్ వచ్చేసి కాచిగూడ నుంచి నడికుడి వెళ్ళేటప్పుడు 6779. సో ఈ ట్రైన్ కాచిగూడలో మార్నింగ్ 9:20కి అయితే స్టార్ట్ అవుతుంది. విత్ విద్యానగర్, ఆర్ట్స్ కాలేజ్, సీతాఫలం మండి, మల్కాజ్గిరి, చర్లపల్లి, కట్కేసర్, అలాగే బేబీ నగర్, అలాగే నాగిరెడ్డిపల్లి, అలాగే రామన్నపేట, చిట్యాలు, అలాగే నల్గొండ, అలాగే మిర్యాలకు కూడా విష్ణుపురం జంక్షన్, అలాగే నడికుడి జంక్షన్కి అయితే రీచ్ అవుతుంది. సో ఈ ట్రైన్ జర్నీలో మనం 190 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో మన ట్రైన్ 2020కి అంతా నడికుడి జంక్షన్కి అయితే దిగుతుంది. సో నేను వచ్చేసి కొన్ని మెయింటేషన్ వరకు అయితే చెప్పినాను. సో బ్లాగ్లో వచ్చేసి మొత్తం అయితే కవర్ చేద్దాము. సో మళ్ళీ మనకు నడికుడి జంక్షన్లో 57204 అయితే ఆ మాచర్ల నుంచి గుంటూరు వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్ అయితే ఉంటుంది.
సో ఈ ట్రైన్ నడికూడి జంక్షన్కి ఈవినింగ్ 5:17కి అయితే వస్తుంది. సో ఈ ట్రైన్ కనుక స్టాప్లో చూసుకుంటే పిడుగురాళ్ళ, అలాగే బెల్లంకొండ, రెడ్డిగూడెం, సత్తెనపల్లి, సిరిపురం, అలాగే నల్లపాడు జంక్షన్, గుంటూరు జంక్షన్కి అయితే రీచ్ అవుతుంది నైట్ 8 గంట. మళ్ళీ ఇక్కడైతే ఉన్నా చూడండి 57202. సో 8:10కి వచ్చేసి గుంటూరు నుంచి అయితే బయలుదేరుతుంది విజయవాడ ప్యాసింజరు. సేమ్ ఇదే ట్రైన్ అయితే మనకి ట్రావెల్ చేయబోతున్నాం. 9:25 కంతా విజయవాడలో అయితే వెళ్ళిపోతుంది. కానీ జర్నీ టైమే కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. విజయవాడ టైం అయితే అన్ని ట్రైన్ అయితే ఫుల్గా అయితే ఉన్నాయి కదా. సో ఈ రూట్లో కూడా ట్రావెల్ చేయొచ్చు విజయవాడకి ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళకి. సో ఈ మరి కూడా ట్రావెల్ చేయొచ్చు అని ఈ వీడియో అయితే చేస్తున్నాము. సో ఈ వీడియో చేసిన తర్వాత మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి ఆ రోజు ఆ ట్రైన్ ఉందా లేదా అనేసి. ఒకసారి వేరే స్పెయిన్ యాప్లో చెక్ చేసుకుంటే మీకు అయితే తెలిసిపోతుంది. అలాగే శనివారం అయితే ఈ నడుకుడి ప్యాసింజర్ అయితే ఉండదు. సో మేము లోపల చూసుకుంటే మనకు చార్జెస్ ఒకటైతే ఉంది. అలాగే పైన చూసుకుంటే ఫ్యాన్లు అయితే ఉండదు. అలాగే పక్క లగేజ్ బుక్ దానికి. సో సిట్టింగ్ అనుకుంటే 3+3 సిట్టింగు. సో ఫ్యాన్ల స్విచ్ కూడా మనకు సపరేట్గా అయితే ఉంది. అలాగే దీంతో సీసీ కెమెరా కూడా అయితే ఉంది చూడండి. ఈ ట్రైన్ మనకు వాష్రూమ్ కూడా అయితే ఉంటుంది. మహబూబ్ నగర్ నుంచి కాచిగూడకి అయితే వస్తుంది. మళ్ళీ కాచిగూడ నుంచి నడికుడికి అయితే వెళ్తుంది. సో మహబూబ్ నగర్ నుంచి కాచిగూడకి వచ్చేటప్పుడు మనకైతే లేట్ అయితే అయింది ట్రైన్. సో మన ట్రైన్ దాదాపు 20 నిమిషాలు లేట్గా అయితే కాచిగూడకి అయితే రీచ్ అయింది. సో ఇక్కడికి వచ్చి ఒక దాదాపు 5 మినిట్స్ అయితే ఉండింది, బయలుదేరిపోయింది మేము. సో ఫుడ్ ఏమైనా తీసుకోవాలంటే మనం కాచిగూడ తీసుకోవచ్చు. నేనైతే వాటర్ బాటిల్ తీసుకున్నాను, అలాగే చిప్స్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇంకా నల్గొండ కానీ ఎక్కడైనా తీసుకుందాం అనేసి నేనైతే బయలుదేరిపోయాను కాచిగూడ నుంచి. మన పక్కనే కర్ణాటక సంపర్కం అయితే ఉంది, నిజాముద్దీన్ నుంచి యశ్వంతపూర్. జనరల్లో చూడండి క్రౌడ్ అయితే మాత్రం కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. మన ట్రైన్ కాచిగూడ నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KCG. సో ఈ డెమో ట్రైన్ నిజామాబాద్ నుంచి కాచిగూడకు వచ్చే డెమో ట్రైన్ అది. సో మనం అయితే ఆర్ట్స్ కాలేజ్కి అయితే ఎంటర్ అయినాము. సో ప్రతి రైల్వే స్టేషన్లో మన ట్రైన్ హాల్ట్ కానీ చూసుకుంటే 1 మినిట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకు చల్లపల్లి వరకు చూసుకుంటే. సో మన ట్రైన్ ఆర్ట్స్ కాలేజ్ నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు సీతాఫలం మండి. సో మనమైతే సీతాఫలం మండికి అయితే చేరుకున్నాము. సో ఇక్కడ కూడా క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా లైట్గా అయితే ఎక్కినారు. సో మన ట్రైన్ సీతాఫలం మండి నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు మల్కాజ్గిరి జంక్షన్. సీతాఫలం మండికి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. అలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకు సికింద్రాబాద్ అయితే వస్తుంది. మన ట్రైన్ మల్కాజ్గిరి జంక్షన్కి అయితే రీచ్ అవుతుంది. ఈ జర్నీ చేయడానికి కారణం ఏమంటే మనకు ఫెస్టివల్ టైంలో కానీ చూసుకుంటే అన్ని ట్రైన్ అయితే రీగ్రేట్లు అయితే ఉన్నది. సో ఎవరంటే హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళాలనుకున్న వాళ్ళు, సో వాళ్ళకైతే ఇదైతే చాలా బెస్ట్ ట్రైన్ చెప్పుకోవచ్చు. ఫెస్టివల్ టైంలో తక్కువ ప్రజలు అయితే మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం. కానీ జర్నీ టైం అయితే కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. సో ఫెస్టివల్ టైం అయితే మనకు జనరల్లో కూడా చాలా ఫుల్గా అయితే ఉంటుంది. సో ఈ ట్రైన్లో కానీ చూసుకుంటే మొత్తం అయితే ఖాళీగా అయితే ఉంటుంది. కొంచెం ట్రావెల్ చేయాలనుకోండి మీరైతే సీతాఫలం మండి అయినా లేదంటే మల్కాజ్గిరి అయినా వెళ్ళిపోండి. సో ఇక్కడికైతే మన నడుకుడి మేము ట్రైన్ అయితే వస్తుంది. మల్కాజ్గిరికి వచ్చిన తర్వాత మల్కాజ్గిరి నుంచి విజయవాడ వరకు అయితే కొట్టిన టికెట్. సో మీకైతే తక్కువ ప్రైస్ అయితే పడుతుంది. అదే కాచిగూడ నుంచి నడికుడి వరకు కొట్టినంట మీకైతే 45 రూపాయలు అయితే పడుతుంది. మళ్ళీ అక్కడ 20 రూపాయలు పడుతుంది. మళ్ళీ గుంటూరు రావడానికి 10 రూపాయలు అయితే పడుతుంది. సో ఎండ్ కొట్టినామంటే మనకు ప్రైస్ కూడా కొంచెం తక్కువ అయితే పడుతుంది. మన ట్రైన్ మల్కాజ్గిరికి జంక్షన్కి అయితే రీచ్ అయింది. మల్కాజ్గిరి జంక్షన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది. సో ఇక్కడ దిగిన వాళ్ళు అయితే కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు, అలాగే ఎక్కిన వాళ్ళు కూడా కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు. సో మన ట్రైన్ మల్కాజ్గిరి జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ బస్ మనకు చర్లపల్లి. ఇక్కడ నుంచి మనకు చర్లపల్లి వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది, అలాగే మేడ్చల్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. రెడీకి వెళ్ళిపోతే మీకు మేడ్చల్ నిజామాబాద్ అయితే వస్తుంది. సో మన ట్రైన్ అయితే రైట్ సైడ్కి అయితే డైరెక్షన్ అయితే తీసుకుంటుంది. మనం మెమో ట్రైన్ కరువు చూడండి నెక్స్ట్ లెవెల్ అయితే పడుతుంది. సో దీంతో కోచెస్ కానీ చూసుకుంటే 7 కోచ్లు మాత్రమే అయితే ఉంది. మనమైతే చల్లపల్లికి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి CHZ. సో చల్లపల్లిలో కానీ చూసుకుంటే క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గా అయితే ఉన్నారు. సో ట్రైన్ అయితే మాత్రం ఇక్కడైతే ఫుల్ అయిపోతుంది.
చల్లపల్లిలో క్రౌడ్ కొంచెం అంటే కొద్దిగా ఫుల్గానే ఎక్కినారు. కర్ణాటక చల్లపల్లి నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇక నెక్స్ట్ స్టాప్ గట్కేసర్. చల్లపల్లి నుంచి కొద్దిగా ముందుకు రాగానే మన ట్రైన్ కరువు తీసుకుంటుంది. చాలా సూపర్గా ఉంటుంది ఈ కరువు. సో వెల్కమ్ టు గట్కేసర్. సో గట్కేసర్లో క్రౌడ్ చూడండి, ఒక రేంజ్లో అయితే ఉన్న క్రౌడ్ ఇక్కడ కూడా. సో గట్కేసర్లో మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే 1 minute అయితే ఉంటుంది. సో ఇక్కడ క్రౌడ్ అయితే మాత్రం కొంచెం ఫుల్గా అయితే ఎక్కినారు. గట్కేసర్కి మన ట్రైన్ దాదాపు 58 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ట్రైన్ గట్కేసర్ నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి జీటీ. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బీబీ నగర్. సో వెల్కమ్ టు బీబీ నగర్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి బిఎన్. సో బీబీ నగర్లో క్రౌడ్ కలుసుకుంటే కొద్దిగా లేట్గా అయితే ఉన్నారు ఇక్కడ కూడా. సో బీబీ నగర్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. సో బీబీ నగర్లో స్టాప్ చెప్పాలంటే 1 minute అయితే ఉంటుంది ఇక్కడ. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నాగిరెడ్డిపల్లి. బీబీ నగర్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి బిఎన్. మన ట్రైన్కి పెంగిటిపల్లి జంక్షన్లో స్టాప్ అయితే లేదు. ఇక్కడ నుంచి మనం గుంటూరు వెళ్ళాలని అయితే ఎంటర్ అవ్వాలి. సో ట్రాక్ అటు సైడ్ అయితే దాటాలి. సో మన ఎదురుగా చూసుకుంటే నాగ్పూర్ సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్ అయితే వస్తుంది. ట్రైన్ వచ్చేసి రైట్ సైడ్కి అయితే డైరెక్షన్ తీసుకుంటుంది టువర్డ్స్ గుంటూరు లైన్లోకి. సో ఇలా స్ట్రైట్కి వెళ్తే మనకు కాజీపేట జంక్షన్, వరంగల్, ఖమ్మం మీదుగా మనం అయితే విజయవాడ కూడా వెళ్ళొచ్చు. అప్పుడు మొత్తం మనకు నల్లపాడు జంక్షన్ వరకు మొత్తం సింగిల్ లైన్ మాత్రమే అయితే ఉంటుంది. ఎదురు ఏ ట్రైనర్ అని మన ట్రైన్ అయితే పక్కన సైడ్ అయితే పెడేస్తారు. ఇక్కడ నుంచి మనకు గుంటూరు డివిజన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం అంతా వచ్చింది సికింద్రాబాద్ డివిజన్. వెల్కమ్ టు నాగిరెడ్డిపల్లి. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఎన్ఆర్టీపీ. సో నాగిరెడ్డిపల్లిలో క్రౌడ్ కలుసుకుంటే ఈ విధంగా అయితే ఉన్నారు. సో ఇక్కడ హాల్ట్ వచ్చేసి 1 minute. నాగిరెడ్డిపల్లికి మన ట్రైన్ దాదాపు 1 గంట 21 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి 1 minute అయితే ఉండింది, బయలుదేరిపోయింది. సో వెల్కమ్ టు వలిగొండ. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి విఎల్జీ. సో ఇక్కడ క్రౌడ్గా చూసుకుంటే ఎవరైతే లేదు, ఒక పర్సన్ అయితే ఉన్నాడు. ఎక్కడెక్కడ చూడాలి. సో వలిగొండలో దిగిన వాళ్ళు కలుసుకుంటే 3 అయితే దిగినారు, 4, 5. మన ఎదురుగా చూసుకుంటే ఫలక్నామా అయితే వస్తుంది. హౌరా సికింద్రాబాదు 4 గంటలు లేటు. మన ట్రైన్ వలిగొండ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు రామన్నపేట. సో వెల్కమ్ టు రామన్నపేట. సో రామన్నపేట క్రౌడ్గా అనుకుంటే ఎవరైతే లేదు ప్లాట్ఫామ్ మీద. చూద్దాం ఎంతమంది ఎగుతారో ఎంతమంది ఎక్కుతారో చూద్దాం. పేటకి మన ట్రైన్ 1 గంట 41 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వేసి మనకు 1 minute. సో రామన్నపేటలో దిగిన వాళ్ళు కూడా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. రామన్నపేట నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఆర్ఎంఎన్పి. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ వచ్చి మనకు చిట్యాల. సో వెల్కమ్ టు చిట్యాల.
చిటియాలో కానీ చూసుకుంటే క్రౌడ్ అయితే మొత్తం ముందర అయితే ఉన్నారు. చిటియాలో దిగిన కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. చెప్తలేడు. సో ఇగ్నాలో కానీ చూసుకుంటే కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు చిటియాల్లో. చెప్తలేడు. ట్రైన్ చిటియాల నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CTYL. సో వెల్కమ్ టు నల్గొండ. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NLDA. నల్గొండకి మన ట్రైన్ 1 గంట 50 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో నల్గొండకి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. సో నల్గొండలో క్రౌడ్గా చూస్తే కొద్దిగా ఫుల్గానే ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ మనకైతే ఫుడ్ స్టాల్ అయితే కొన్ని అయితే ఉంటుంది. సో నల్గొండలో కూడా మన ట్రైన్ నుంచి చాలా మంది దిగారు. సో నల్గొండలో మన ట్రైన్ చెప్పాలంటే 1 మినిట్ అయితే ఉండింది, బయలుదేరిపోయింది. ఈ ట్రైన్ పక్కన పెట్టేసినారు చూడండి, సూపర్ బండి ఇది. భువనేశ్వర్ పూణే ఆ ట్రైన్ అయితే పక్కన అయితే పెట్టినారు. వెల్కమ్ టు మిర్యాలగూడ. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MRGA. ప్లాట్ఫామ్ అయితే ఖాళీగా అయితే ఉంది, కానీ కేవలం ఫుల్గా అయితే ఉంటారు మన ట్రైన్ నుంచి. సో మిర్యాలగూడలో చూడండి క్రౌడ్ అయితే మొత్తం రేంజ్లో దిగారు ఇక్కడ. సో ఇక్కడ షాప్ వేసి మనకు 1 మినిట్. సో ట్రైన్ చూసుకుంటే మొత్తం లైట్గా అయితే ఖాళీ అయిపోయింది. మిర్యాలగూడకి దాదాపు 2 గంటల లేట్గా అయితే వచ్చింది. 11:50కి అయితే రావాలి, 2:03కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ షాప్ వేసి మనకు 1 మినిట్. మిర్యాలగూడ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి MRGA. సో ఇక్కడ నుంచి 15 నెక్స్ట్ షాప్ వేసి విష్ణుపురం జంక్షన్. విష్ణుపురం జంక్షన్లో మనకు ఆ మూల కనబడుతుంది కదా, సో అదంతా మొత్తం పవర్ ప్లాంట్. సో వెల్కమ్ టు విష్ణుపురం జంక్షన్. సో ఇక్కడ కూడా ఎవరైతే లేదు క్రౌడ్. సో మన ట్రైన్ నుంచి దిగే వాళ్ళే ఉంటారు. విష్ణుపురం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి VNUP. జంక్షన్కి మన ట్రైన్ 2 గంటల 10 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ షాప్ వేసి మనకు 1 మినిట్. సో దిగిన కూడా కొంచెం లైట్గా అయితే ఉన్నారు ఇక్కడ. సో మన ట్రైన్ విష్ణుపురం జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇక నెక్స్ట్ స్టాప్ ఇక్కడ నడికుడి జంక్షన్ అయితే చూపిస్తాను. ట్రైన్ ఇప్పటికే దాదాపు 2 గంటల 10 నిమిషాలు లేట్గా అయితే నడుస్తుంది. సో ఇప్పుడు మనం కృష్ణనగర్ పైనకి అయితే ఎంటర్ అవుతున్నాము. కృష్ణనగర్ ఈ ట్రైన్లో వాష్రూమ్ డోర్ ఓపెన్ చేయాలంటే భయంగా ఉంది, ఎందుకంటే అంత వర్స్ట్గా అయితే ఉంది వాష్రూమ్. సో చూస్తే భయపడతారు. ఇటు సైడ్ వెళ్ళే లైన్ కానీ చూసుకుంటే మార్చలా వెళ్ళే లైన్ నడికోడి జంక్షన్ అయితే కలుసుకుంటుంది ఈ లైన్ అంతా. వెల్కమ్ టు నడికోడి జంక్షన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NDKD. సో మన ట్రైన్ లాస్ట్ స్టాప్ కూడా నడికోడి జంక్షనే. సో ఫైనల్గా మనం అయితే నడికోడి జంక్షన్కి అయితే రీచ్ అయినాము. సో మన ట్రైన్ ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది. సో ఈ పక్కన చూసుకుంటే నడికోడి జంక్షన్ నుంచి మార్చలా వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి 3 గంటలకి అయితే బయలుదేరుతుంది. ఇదే ప్యాసింజర్ ట్రైన్లో మనం అయితే ట్రావెల్ చేయాలి నడికోడి నుంచి గుంటూరు దాకా. మళ్ళీ గుంటూరు నుంచి విజయవాడ దాకా ఈ ప్యాసింజర్ ట్రైన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే నడికోడి జంక్షన్ మాచర్లకి వెళ్తా వెళ్తుంది. మళ్ళీ మాచర్ల నుంచి వచ్చేటప్పుడు మనం అయితే ఎక్కాలి. సో ఇంట్లో తినేసి బయట వెళ్ళి తినేసి అని వస్తాము. మాచర్ల నుంచి ట్రైన్ అయితే వచ్చింది. సో క్రౌడ్ కానీ చాలా ఫుల్గా అయితే ఉన్నారు. నేనైతే ఖాళీగా ఉంటుంది అనుకున్నా కానీ ఫుల్గానే ఉన్నారు.
నడికుడి జంక్షన్ నుంచి విజయవాడ వరకు ఇదే ట్రైన్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో ప్యాసింజర్ ట్రైన్ ఇది కూడా. ఆ ట్రైన్ కానీ చూసుకుంటే విజయవాడ నుంచి గుంటూరు, గుంటూరు నుంచి మాచర్ల, మళ్ళీ మాచర్ల నుంచి నడికుడి, మళ్ళీ నడికుడి నుంచి మాచర్ల, మళ్ళీ మాచర్ల నుంచి గుంటూరు, గుంటూరు నుంచి విజయవాడకి అయితే వస్తుంది. మనం ట్రావెల్ చేసే ట్రైన్ నెంబర్ చూసుకుంటే 57204 మాచర్ల నుంచి గుంటూరు వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. మళ్ళీ గుంటూరు నుంచి 57202 అది కూడా ట్రావెల్ చేయబోతున్నాము గుంటూరు నుంచి విజయవాడ వరకు. ఖాళీ ఉంటుంది అనుకున్నాను, అక్కడే ఫుల్ అయిపోయింది అది క్రౌడ్ కానీ చూసుకుంటే. సో ఫ్రంట్గా అయితే వెళ్తాను, మ్యాక్సిమం మనకు సీట్లు అయితే దొరికేస్తుంది. సో మ్యాక్సిమం లైట్గానే ఖాళీగానే ఉంది, ఏం ఫుల్ అవ్వలేదు మాకు. సో మనకైతే సీట్ అయితే ఇక్కడైతే దొరికేస్తుంది, ఇక్కడైతే కూర్చుందాం. వీటిలో మనకు వాష్ మెషిన్ అయితే ఉంది, అలాగే వాటర్ కూడా అయితే వస్తుంది. సో ఇక్కడ కానీ చూసుకుంటే టాయిలెట్స్ కూడా అయితే ఉంది. సో టాయిలెట్స్ కూడా పర్లేదు, కొద్దిగా నీట్గానే ఉంది. సిద్ధి అయితే ఎవరో అయితే ఉన్నారు. మనమైతే నడికుడి జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NDKD. ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ సన్సెట్ అవుతుంది మనకు. మీకైతే మెయిన్ రైల్వే స్టేషన్ మాత్రం అయితే చూపిస్తాను. సో నడికుడి జంక్షన్ నుంచి బయలుదేరాం కదా, ఇక్కడ మనం పిడుగురాళ్ళ, అలాగే సత్తెనపల్లి, గుంటూరు, మళ్ళీ గుంటూరు నుంచి విజయవాడకి వెళ్ళవచ్చు. మొత్తం అయితే మెయిన్ రైల్వే స్టేషన్ మాత్రం అయితే చూపిస్తాను. సో వెల్కమ్ టు పిడుగురాళ్ళ. పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి PGRL. పిడుగురాళ్ళ క్రౌడ్గా చూసుకుంటే కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు. సో పిడుగురాళ్ళకి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. మన ట్రైన్ దాదాపు 12 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి 1 minute. ఆ ట్రైన్ పిడుగురాళ్ళ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇక నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు బెల్లంకొండ. సో వెల్కమ్ టు సత్తెనపల్లి. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SAP. సో సత్తెనపల్లిలో చూడండి ప్లాట్ఫామ్ అయితే కొద్దిగా లైట్గా అయితే ఖాళీగా అయితే ఉంది. సో మన ట్రైన్ నుంచి దిగే వాళ్ళే చాలా ఫుల్గా అయితే ఉంటారు ఇక్కడ. 6 నిమిషాలు లేట్గా సత్తెనపల్లికి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి 1 minute. సో సత్తెనపల్లిలో దిగిన వాళ్ళే కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. విజయవాడ లింగంపల్లి ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేది. సో వెల్కమ్ టు గుంటూరు జంక్షన్. సో మన ట్రైన్ వచ్చేసి గుంటూరు జంక్షన్కి అయితే రీచ్ అయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GNT. 204 మాచర్ల గుంటూరు ప్యాసింజర్ 4వ నెంబరు ప్లాట్ఫామ్లకు వచ్చి ఉన్నది. గుంటూరు జంక్షన్లో క్రౌడ్ చూడండి, మొత్తం అయితే ఇక్కడైతే డిపోర్ట్ అయిపోతారు. సో మళ్ళీ ఈ ట్రైన్ ఇక్కడ నుంచి విజయవాడకి అయితే వెళ్తుంది, గుంటూరు నుంచి విజయవాడ వరకు. సో మనం టికెట్ ఏం తీసుకోవడం లేదు, మనం డైరెక్ట్ టికెట్ అయితే కూడా వేసినాం కదా. సో సేమ్ ఇదే టికెట్లో అయితే వెళ్ళిపోవచ్చు. విజయవాడకి వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్ 8:10కి అయితే స్టార్ట్ అవుతుంది గుంటూరు నుంచి, అలాగే 9:25కి అంతా విజయవాడ జంక్షన్కి అయితే రీచ్ అవుతుంది. సో మన ట్రైన్ గుంటూరు జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది నంబూర్లో. జంక్షన్ నుంచి విజయవాడ జంక్షన్ వరకు చూసుకుంటే మనకు 32 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. వెల్కమ్ టు నంబూర్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NBR. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి 1 minute. వెల్కమ్ టు మంగళగిరి. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MAG. మంగళగిరికి మన ట్రైన్ దాదాపు 11 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో మంగళగిరికి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 4కి అయితే వచ్చింది. మంగళగిరిలో దిగిన వాళ్ళు కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో ఎక్కిన వాళ్ళు కలుసుకుంటే ఒక 5 మంది దాకా అయితే ఉన్నారు అంతే. 6 గంటల దాకా కృష్ణాఘాట్ జంక్షన్ అయితే నిలిపేశారు. ఇప్పుడైతే మన ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే వచ్చింది.
సో ఫైనల్గా మనమైతే విజయవాడ జంక్షన్కి అయితే చేరుకున్నాము. ఫైనల్గా మన ట్రైన్ 9:52కి విజయవాడ జంక్షన్కి అయితే దింపింది. ఫైనల్గా మనమైతే సికింద్రాబాద్ జంక్షన్ నుంచి విజయవాడ జంక్షన్ వరకు మనం 70 రూపాయలతో రీచ్ అయిపోయినాము. సో ఫస్ట్గా చూసుకుంటే సికింద్రాబాద్ జంక్షన్ నుంచి కాచిగూడ 5 రూపాయలతో టికెట్ అయితే పడింది. మళ్ళీ కాచిగూడ నుంచి డైరెక్ట్ నేను విజయవాడ టికెట్ అయితే కొట్టినాను, 65 రూపాయలు అయితే పడింది. 70 రూపాయలతో అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా అయితే రీచ్ అయినాము. సో మనకు జర్నీ టైం కాచుకుంటే దాదాపు 13 గంటల సమయం అయితే పడింది. జర్నీ ఫెస్టివల్ టైంలో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే టికెట్ దొరికిన వాళ్ళకంతా సో ఎవరైతే విజయవాడ రావాలో ఇలాగైతే రావాలని చేయొచ్చు. కానీ జర్నీ విషయం చెప్పాలంటే దాదాపు 13 గంటల సమయం అయితే పడుతుంది. సో నడిగుడ్డ జంక్షన్ దిగేసిన తర్వాత నేనైతే అక్కడ నుంచి 1 కిలోమీటర్ నడుచుకొని వెళ్ళాను బయటికి. సో అక్కడైతే నాకైతే ఫుడ్ అయితే దొరికింది. సో మీరు ముందుగానే ఫుడ్గా అయితే క్యారీ చేసుకొని ఇలా ప్లాన్ చేసుకుంటే, కానీ శనివారం అయితే మనకు ట్రైన్ అయితే ఉంటుందో అదైతే గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డీ బోర్డింగ్ ఫ్రమ్ విజయవాడ జంక్షన్. ఆ జర్నీ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుందంటే, సో ఇక్కడ నుంచి కాచిగూడ, మళ్ళీ కాచిగూడ నుంచి నడికోడి, మళ్ళీ నడికోడి జంక్షన్ నుంచి గుంటూరు, గుంటూరు జంక్షన్ నుంచి విజయవాడ. సో ఇక్కడ ట్రైన్ మారాల్సింది ఏమంటే, మనం నడికోడి జంక్షన్కి